ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేయబోతోందని చెప్పుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఏఐ రేసులో పరుగులు తీస్తుంటే భారతదేశం మాత్రం ఒక అడుగు ముందుకు వేసి మానవీయ కోణంలో ఏఐ భవిష్యత్తును ఆవిష్కరించింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మెగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానవ్ విజన్ ను ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఏంటి మానవ్ విజన్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదు, అది మానవ చరిత్రలోనే ఒక కీలక మలుపు. ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే ఏఐ ఒక దిశ లేకుండా ఉంటే విధ్వంసకరంగా మారుతుంది, అదే సరైన దిశలో ఉంటే అద్భుతమైన పరిష్కారాలను అందిస్తుంది. అందుకే భారత్ ప్రపంచం ముందు మానవ్ ఫ్రేమ్వర్క్ ను ఉంచింది. మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్ यानी एआई एथिकल गाइडेंस पर आधारित हो, अकाउंटेबल गवर्नेंस यानी ट्रांसपेरेंट रूल्स, रोबस्ट ओवरसाइट एंड नेशनल सॉवरेनिटी यानी जिसका डेटा उसका अधिकार, एक्सेसिबल एंड इंक्लूसिव यानी एआई मोनोपोली नहीं, मल्टीप्लायर बने, वी वैलिड एंड लेजिटिमेट यानी एआई लॉफुल और वेरीफाइबल हो। भारत का ये मानव विजन 21वीं सदी की एआई आधारित दुनिया में మానవతా के कल्याण की अहम कड़ी बनेगा. మానవ్ అంటే ఏంటి అనే దానిపై మోదీ క్లారిటీ ఇచ్చారు. ఎం అంటే మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్. ఏఐ కేవలం లెక్కలు చేయడం కాదు, నైతిక విలువలతో పనిచేయాలి. ఏ అంటే అకౌంటబుల్ గవర్నెన్స్, పారదర్శకమైన నిబంధనలు, జవాబుదారీతనం ఉండాలి. ఎన్ అంటే నేషనల్ సోవర్నిటీ, డేటా ఎవరిదో హక్కు కూడా వారిదే, అంటే డేటా సార్వభౌమత్వం అన్నమాట. ఏ అంటే యాక్సెసిబుల్ ఇంక్లూజివ్, ఏఐ అనేది కొందరి గుత్తాధిపత్యం కాదు, అందరిలో అందుబాటులో ఉండాలి. వి అంటే వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్, ప్రతి ఏఐ అప్లికేషన్ చట్టబద్ధంగా ధృవీకరించదగినదిగా ఉండాలి. బిజినెస్ పరంగా చూస్తే భారత్ కేవలం ఏఐ యూజర్గా మాత్రమే కాకుండా ఒక క్రియేటర్గా ఎదగాలని మోదీ ఆకాంక్షిస్తున్నారు. భారతదేశంలో ఉన్న యువత స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఏఐ మోడల్స్ను తయారు చేయగలవు. డిజైన్ ఇన్ ఇండియా, డెవలప్ ఫర్ ది వరల్డ్ అనేది ఇప్పుడు మన మంత్రం. డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం పెరుగుతున్న వేళ వాటర్ మార్కింగ్, అథెంటిసిటీ లేబుల్స్ ద్వారా ఏఐపై నమ్మకాన్ని పెంచాలని మోదీ పిలుపునిచ్చారు. ఇది టెక్ కంపెనీలకు కొత్త బాధ్యతలను, అవకాశాలను తెచ్చిపెడుతోంది. గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ ఒక మార్గదర్శిగా నిలుస్తోంది. టెక్నాలజీ కేవలం ధనిక దేశాలకే పరిమితం కాకుండా పేద దేశాలకు కూడా లబ్ధి చేకూరేలా భారత్ తన ఏఐ మోడల్స్ ను పంచుకోనుంది. ఈ సమ్మిట్ లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి వారు భారత్ సాధించిన ప్రగతిని కొనియాడారు. కేవలం యంత్రాల తెలివితేటలు పెంచడం మాత్రమే కాదు, మానవ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా భారత్ ఏఐ స్టాక్ ను అభివృద్ధి చేస్తుందన్నారు. వ్యవసాయం, వైద్యం, విద్య వంటి రంగాల్లో ఏఐ విప్లవం రాబోతుందని చెప్పారు. మోదీ విజన్ ప్రకారం ఏఐ అనేది మనిషికి ప్రత్యామ్నాయం కాదు, మనిషికి ఒక తోడు. జీపీఎస్ మనకు దారి చూపిస్తోంది, కానీ ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించేది మాత్రం డ్రైవర్. అలాగే ఏఐ మనకు మార్గాలను చూపిస్తుంది, కానీ భవిష్యత్తును శాసించేది మాత్రం మానవత్వమే. ఈ మానవ్ విజన్ భారత్ను ఏఐ సూపర్ పవర్గా మారుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.